అందరికీ నమస్కారం. నా పేరు దంగేటి గౌరీశంకర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, రామచంద్రపురం. ఈరోజు రామచంద్రపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పిల్లి సూర్యప్రకాష్ నిన్న మా మంత్రి గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడడం మేము విన్నాం. అయితే మా మంత్రి గారు ఒక రాష్ట్ర మీ ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మంత్రి పదవిలో ఉండి రాష్ట్రంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న ఎక్కడ ఏ చిన్న అవినీతి జరిగినా అన్యాయం జరిగినా ఆయన మాట్లాడతాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు. రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండి నువ్వేం చేస్తున్నావు? నీకేమన్నా కనబడుతుందా? రామచంద్రపురంలో అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, అసలు మంత్రివర్యుల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడ ఉంది? నువ్వేమన్నా గతంలో ఏమైనా పదవులు చేసావా? కనీసం వార్డు స్థాయిలో కూడా నువ్వు ఏ చిన్న పదవి చేయలేని పరిస్థితి నీది. ఈరోజు మంత్రివర్యుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఈరోజు రామచంద్రపురంలో అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఏ చిన్న పిల్లడిని అడిగినా రామచంద్రపురంలో అభివృద్ధి గురించి చెప్తారు. ఏ మహిళలను అడిగినా రామచంద్రపురంలో అభివృద్ధి గురించి చెప్తారు. ఏ నిరుద్యోగిని అడిగినా రామచంద్రపురంలో ఉన్న అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి చెప్తాడు. ఏ పారిశ్రామికవేత్తను అడిగినా రామచంద్రపురంలో ఉన్న అభివృద్ధి గురించి చెప్తాడు. నువ్వు ప్రతి ఇంట్లో ఆఖరికి మా తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ లేకపోతే కార్యకర్తలు కానీ నువ్వు అడగక్కర్లేదు. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ళకి వెళ్ళి ఏమన్నా లబ్ధి జరిగిందా అని నువ్వు కనుక్కో. ఎందుకంటే నువ్వు రామచంద్రపురం నియోజకవర్గంలో ఉంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి తెలుస్తుంది. నువ్వు ఎక్కడో అంతరిక్షంలో ఉండి ఇక్కడ జరుగుతున్న విషయాలు నీకు ఏం తెలుస్తాయి? నువ్వేమన్నా అంతరిక్షంలో నుంచి వచ్చావా? నువ్వు మనిషి అయితే ఈ రామచంద్రపురంలో పుట్టుంటే నీకు ఇక్కడ ఉన్న ప్రతిదీ తెలుస్తుంది. ఎక్కడో అంతరిక్షంలో ఉండి వచ్చి ఏదో పార్ట్ టైం రాజకీయాలు చేస్తూ నువ్వు మా నాయకుడిని అంటే మాత్రం విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు. గట్టిగా ఇక్కడ నాయకులందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు తెలుసుకో రామచంద్రపురంలో ఏం జరుగుతుందో, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, తర్వాత ఎన్నో జాబ్ మేళాలు కండక్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా తల్లికి వందనం ప్రతి ఇంట్లోని అందరికీ అమలు జరిగింది. అలాగే పారిశ్రామిక అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ ఒకసారి నువ్వు కారు వేసుకుని వెళ్ళి తిరుగు. నువ్వు పెద్ద రాష్ట్ర నాయకుల్లో మాట్లాడుతున్నావు కాబట్టి రాష్ట్రంలో చూడు. కొన్ని నియోజకవర్గాల్లో నీకు అభివృద్ధి కనపడకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ రోడ్లు కానీ లేకపోతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రతి చిన్నపిల్లవాడిని అడిగినా, ఏ ఇంట్లో మహిళని అడిగినా, ఏ ఇంట్లో ఒక ఉద్యోగస్తుని అడిగినా, ఒక వ్యాపారస్తుని అడిగినా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు కానీ, కూటమి ఈ 14 నెలల్లో వాళ్ళ యొక్క పనితీరు, కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు చాలా బాగుందండి మీకు అందరూ గర్వంగా చెప్పుకుంటున్నాం. గతంలో ప్రతిపక్షంలో ఉండి మీరేం చేశారు? 5 సంవత్సరాలు రాష్ట్రం అదొక అభివృద్ధికి నోచుకోలేకుండా రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంటే ఏ రోజైనా నువ్వు రోడ్డు ఎక్కావా? అప్పుడు అంటే నువ్వు ఎక్కడున్నావు? ఏ రోజు నువ్వు ప్రశ్నించలేదు. అలాగే ఈరోజు జరుగుతున్న అభివృద్ధి గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. నువ్వు మనిషివైతే రా, చర్చికి రా, బహిరంగ సిద్ధం, మేము డేటాతో వస్తాం, నువ్వు ఎక్కడ రమ్మన్నా సరే మేము వస్తాం. అంతే తప్పితే నువ్వు ఎక్కడో అంతరిక్షంలో కూర్చుని అక్కడ ఇక్కడ రామచంద్రపురంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే దీన్ని బట్టి అర్థమవుతుంది నీ యొక్క మానసిక స్థితి ఏంటన్నది మీకు అందరికీ తెలుసు. ఇప్పటివరకు రామచంద్రపురంలో నీ తండ్రి గారైన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అంటే అందరికీ ఒక రకమైన గౌరవం ఉండేది. కానీ ఆ పేరు కూడా నువ్వు పాడు చేసే విధంగా మా మంత్రివర్యులు అంటే ఊరుకునేది లేదు. ఎందుకంటే ఇక్కడ అందరూ సోదరభావంతో పోతున్నాం. నువ్వు కేవలం మీ యొక్క అధినేతను అన్నందుకే నువ్వు అంతలాగా రియాక్ట్ అయ్యే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. అంతవరకు రియాక్ట్ అయితే ఇక్కడ మేము ప్రతి కార్యకర్త రోడ్డు ఎక్కి నీకు తగిన బుద్ధి చెప్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.